ఇంపార్టేషన్, ప్రసాదించుట. వైటమిన్ ప్రోగ్రామ్ను వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేరట శుభములు కలుగునుగాక. ప్రియమైనటువంటి వారలారా, చాలా మార్లు మనము ఈ ఇంగ్లీష్ మాట వింటాం కానీ తెలుగులో మనం జనరల్గా వినలేదు ప్రసాదించుట అని. కానీ ఇంగ్లీష్లో ఏమన్నా మీటింగ్లో కానీ ఏమన్నా కూడికల్లో కానీ ఇంపార్టేషన్ అన్న మాట వింటుంటాం. సో ఇంపార్టేషన్ ఏంటంటే హస్త నిక్షేపమును బట్టి ఆ దైవజనులు ఏవైనా వరములు, ఏవైనా తలాంతులు, లేకపోతే పరిశుద్ధాత్మతో నింపబడుట, ఇలాగా కొన్ని బహుమానాలు చేతులు మీద తల మీద ఉంచి ప్రార్థన చేయటం వలన వచ్చేదన్నమాట ఇంపార్టేషన్. ఇంపార్ట్ అంటే ఇవ్వటం. దీనిని గురించి పౌలు గొప్ప దైవజనుడు, ఆయన తిమోతిని దేవుళ్ళలోకి నడిపించారు. ఆయన తిమోతికి ఒక హెచ్చరికగా చెప్తారు. మొదట తిమోతి గ్రంథము 5వ అధ్యాయము 22వ వచనంలో పౌలు ఏమంటుంటాడంటే, తిమోతి, నువ్వు త్వరపడి, అంటే కంగారు పడి, ఊరికే ఆతృతతో ఎవరి మీద హస్త నిక్షేపం చేయటానికి నువ్వు చూడకు. ఎందుకంటే పరుల పాపములో నువ్వు పాలివాడవు అయ్యి ఉండకు. అంటే కొంచెం కాంప్లికేటెడ్ మాట అంటది. ఇట్స్ నాట్ యాజ్ సింపుల్ యాజ్ ఇట్ సౌండ్స్ అండ్ లుక్స్. ఏదో చాలా సింపుల్గా కనిపిస్తున్నటువంటి మాట కాదు. 2 విషయాలు చెప్తున్నాడు. ఒకటి, నీవు ఎవరి మీదైనా హస్త నిక్షేపమును చేయటానికి తొందరపడకు, నెంబర్ 1. నెంబర్ 2, నువ్వు పరుల పాపములో నువ్వు పాలివాడవు అయ్యి ఉండొద్దు. అంటే హస్త నిక్షేపమును చేయటం వలన ఇక్కడ పౌలుకి ఉన్న ఉద్దేశం ఏంటంటే, ఒకటి, నువ్వు వారిని ఆశీర్వదించడానికి చూస్తున్నావు, కానీ వారి పాపంలో ఉన్నటువంటి వారు అయితే ఆ పాపం రివర్స్ అయ్యి నీకు రాకూడదు. అది చెప్తున్నాడు. అంటే వారి పాపములో నువ్వు పాలివాడువు అవ్వద్దు, అంటే అందులో నువ్వు పార్టిసిపెంట్గా ఉండొద్దు. వారి పాపాల్లో నువ్వు ఉండటం అంటే నువ్వు చెయ్యి వేయటం వలన ఆ పాపం చేసే లక్షణం, ఆ పాపం చేసే ఆ దురాత్మ, ఆ పాపం చేసే ఆ శాపం నీలోకి వస్తుంది. జాగ్రత్త. ఎందుకు తిమోతితో ఈ మాట హెచ్చరికగా చెప్తున్నాడంటే, తిమోతికి అనుభవం తక్కువ కనుక ఈ మాటను తను హెచ్చరిస్తున్నాడంటే, మనం కొంచెం లోతుగా వెళితే చేతులు వేయటం వలన, చేతులు హస్త నిక్షేపము అంటే చెయ్యి వేయటం వలన వారిలో ఉన్నటువంటి పాపము అవతల వాళ్ళలోకి వెళ్ళటానికి కానీ, వారిలో అవతల వాళ్ళలో ఉన్నటువంటి పాపం కానీ రివర్స్ రావటానికి కానీ అవకాశం ఉంటుంది. నాకు ఒక ఇన్సిడెంట్ గుర్తు. నేను ఉపవాసం ఉన్నాను. ఉపవాసం ఉండి దేవుడు నన్ను ఉండమన్నారు. ఆ రోజుల్లో పరిచర్య కొరకు ముందుగా ఉపవాసం ఉండమన్నప్పుడు ఉన్నాను నేను. ఇంక ఎండ్ అయిపోతుంది. అప్పుడు నన్ను ఎప్పుడూ పట్టించుకోనటువంటి ఒక దైవజనుడు ఒక 60 మంది పాస్టర్లు తీసుకుని వచ్చాడు నా దగ్గరికి. నేను ఆశ్చర్యపోయాను. ఏంటి అన్నయ్య గారు ఇలాగ వచ్చారన్నాను. తమ్ముడు, నువ్వు ఉపవాసం ఉన్నావు కదా ప్రార్థన చేయటానికి, జ్ఞాపకం చేసుకోండి దైవజనుడు ఆయన. అయితే వచ్చి చాలాసేపు మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత ప్రార్థన చేస్తూ వచ్చి, ఎప్పుడు నన్ను పట్టించుకోలేదు అతను. వచ్చి నా తల మీద చెయ్యేశాడు. వెయ్యగానే దేవుడు చెప్తున్నారు, తోసేయ చెయ్య, అస్సలు వంచనే వద్దు. మొహమాటం. ఆయన దైవజనుడు, పెద్దోడు, నాకన్నా ఎన్నో సంవత్సరాలు బట్టి సేవ చేస్తున్నవాడు. నేను ఎలా తీసేని చెయ్యి ఉంచేసుకున్నాను. మాట్లాడలేదు. అప్పుడు వెళ్ళిపోయాడు ఆయన. ఆమెనన్నాడు, వెళ్ళిపోయాడు. తర్వాత నాకే తలంపులు వచ్చేస్తున్నాయి. ఏమనంటే, ఏంటి నువ్వు ఉపవాసం ఉన్నావా, ఏమొస్తుందిరా నీకు, నువ్వేం సాధించగలవు? నాకే ఈ తలంపులు, వ్యతిరేకమైన తలంపులు రావటం మొదలయ్యాయి. ఆపేద్దాం అనుకున్నాను. ఇంకా తర్వాత వేరే రకమైనటువంటి కోణం నుండి నా మీదకి దాడి మొదలైపోయింది. ఇదంతా ఎందుకు జరిగిందంటే, చేతులు ఉంచడం ద్వారా. అవతల వ్యక్తి నిజమైనటువంటి దైవజనుడు కాదు, నాకు అనుగ్రహించినటువంటి ఆశీర్వాదం కాదు, కానీ దెయ్యం బట్టి పట్టేటట్టు చేశాడు. దేవుని మహాకృప, దేవుని ఆత్మ నన్ను నడిపిస్తున్నారు కనుక తిప్పి కొట్టడానికి దేవుడు సాయం చేశాడు. వెంటనే ఈ దెయ్యం వెళ్ళి అతనే పట్టుకుంది. మళ్ళా హాస్పిటల్ బెడ్ ఎక్కవలసి వచ్చింది. చావులోకి వెళ్ళిపోయాడు, చావు బ్రతుకుల్లోకి వెళ్ళిపోయాడండి. అందుకే హస్త నిక్షేపముల గురించి జాగ్రత్త పడాలి. ఎవరు పడితే వాళ్ళ ద్వారా మనం చేతులు వేయకూడదు. మనం కూడా
అవతల వాళ్ళ మీద చేతులు వేయటానికి కొంచెం జాగ్రత్త పడాలి. దేవుని మహాకృపను బట్టి దేవుడు సేవకు నన్ను అభిషేకించారు కనుక ఖచ్చితంగా దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుని ఆధ్వర్యంలో నేను ఉన్నప్పుడు ఖచ్చితంగా అవతలకి దేవుని ఆత్మ వెళ్ళి దేవుని అగ్ని వెళ్ళి కార్యం జరిగిస్తారు. కానీ అవతల నుండి దెయ్యాలు నా మీదకి రావటానికి లేదు. అయితే చాలా ముఖ్యమైనటువంటి విషయం, తిమోతి, నిన్ను నీవు పవిత్రపరుచుకో. ఎప్పుడు కూడా పవిత్రపరుచుకుంటూ ఉండాలి. అందుకే దేవుని బలను సమీపించాలి. రొట్టె ద్రాక్షరసంలో పాలుపంపులు పొందాలి. మనం ఏ రోజుకి కీడు ఆ రోజు మనం దేవుడి దగ్గర ఒప్పుకొని క్షమాపణ అడగాలి. దేవుని బిడ్డలారా, మీరు నమ్మండి, నా ఆధ్వర్యంలో నా సంఘములో ఉన్న మీరు, యు ఆర్ ఆల్వేస్ కనెక్టెడ్ టు మీ. అంటే నాకు మీరు నా బలిపీఠానికి, దేవుడు నా చేత ఏర్పాటు చేసినటువంటి బలిపీఠానికి మీరు కనెక్ట్ అయి ఉన్నారు కనుక ఏ హాని మీకు కలగకుండా ఉండెను గాక. ఈ మాటలు వింటున్న ప్రతి వ్యక్తి కూడా యేసు నామములో విడుదలవును గాక. ప్రతి రకమైనటువంటి చీకటి శక్తులను బయటికి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. ఉండటానికి వీల్లేదు. దేవుని అభిషేకంతో కూడినటువంటి మాటలు విడుదల చేస్తున్నాను కనుక పరిశుద్ధాత్మ దేవుని అగ్ని పనిచేస్తూ ఉంది ఈ మాటల ద్వారా. దెయ్యమా, నువ్వు పనిచేయటానికి వీల్లేదు. ఐ కమాండ్ యూ, ఐ రిబ్యూక్ యూ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. పరిశుద్ధ ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. ఇదిగో నీ మాటలు ప్రకటించాను. ఈ మాటలను బట్టి నీ బిడ్డలకి విడుదలిచ్చినందుకు నీకు వందనాలు, విడిపించినందుకు వందనాలు. నీ బిడ్డలలో నీ సన్నిధిని ప్రభా, నీ ప్రసన్నతను, నీ సమాధానంతో వారి ఇంటిని నింపి వారిని ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.